భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ ఇప్పుడైతే చూడడం అయితే జరిగింది. అసలుకి రవితేజ గారు సంక్రాంతికి వస్తున్నారంటే ఏమైనా పెద్దది తీసుకురాబోతున్నారు. డిఫరెంట్‌గా కామెడీ జోనర్ తీసుకొనొస్తున్నారు అనుకున్నాను. బట్ ఏవైనా తీసుకొనొచ్చారా? ప్రాపర్ స్టోరీ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ అసలు ఎందుకురా బాబు ఫస్ట్ హాఫ్ ఇంత డ్రాగ్ చేస్తున్నారనిపించింది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఓకే. మీ టోటల్ టార్గెట్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే కదా! అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చితే చాలు మిగతా కేటగిరీస్ ఎటుపోయినా పర్లేదు అన్నట్టయితే మూవీ అయితే ఉంది. ఐ థింక్ వాటో వాట్. సో మూవీ మాత్రం నాకొచ్చేసి జస్ట్ ఒకేష్ ఫిల్మ్ లాగైతే అనిపించింది. అంత గొప్పగా లేదు. అలా అని మరి అంత చెత్తగా కూడా లేదు. మధ్యలో అలా ఇలా మూవీ అనేది ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ అయితే వెళ్ళిపోయింది. మూవీలో వచ్చేసి ఫ్లాస్ అయితే కావాల్సినతే ఉన్నాయి. అవైతే ఇప్పుడైతే తెలుసుకుందాం. మూవీని సంక్రాంతికి దింపుతున్నామని తెలిసి మూవీని వచ్చేసి హాష్‌గా రష్‌గా తీసేసినట్టయితే అనిపించింది. సో ప్రాపర్‌గా నాకెక్కడ అనిపించలేదు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు ఏంట్రా బాబు అసలుకి పిడి పడిపోయిందా మళ్ళీ రవితేజకి. అసలుకి అండర్ ఫ్లాప్‌లు మళ్ళీ వరుసగా వస్తున్నాయి. ఈసారైనా ఏమైనా మంచి ఫిల్మ్ తీసుకురాబోతున్నారు. ఒక చిన్న హోప్ అయితే ఉండింది. 30-40 మినిట్స్ చూసిన తర్వాత అనుకున్నాను మనసులో పడిపోయిందిరా దండ పడిపోయింది. ఈ సినిమాకి పిడి పడిపోయిందిరా అని. బట్ దాని తర్వాత మూవీ స్టార్ట్ అయింది. కొంచెం కామెడీ జనరేట్ చేసింది. అందుకే నేను స్టార్టింగే చెప్పాను కదా! మూవీ ఓకేష్ ఫిల్మ్ ఒక్కసారి చూడొచ్చు లాగే అనిపించింది నాకొచ్చేసి అని చెప్పాను కదా! ఈ హోప్ వచ్చేసి నాకు 40 మినిట్స్ తర్వాత వచ్చింది. మూవీలో వచ్చేసి ప్రాపర్ స్టోరీ లైన్ అయితే లేదు. జస్ట్ నార్మల్ స్టోరీ అయితే ఉంటుంది. రొటీన్ స్టోరీనే మనకు అర్థమైపోతుంది. సో మన హీరో అనేది స్పెయిన్‌కి అయితే వెళ్తాడు. సో అక్కడ ఏమైంది ఇలా మనకు మూవీ అయితే ఉంటుంది. సో మనకు ప్రాపర్ స్టోరీ అయితే ఉండదు. అందుకోసం ఒక పాయింట్‌ని మళ్ళీ స్ట్రెచ్ చేస్తూ దాన్ని ఎలాబరేట్ చేస్తూ తీసుకోబోతున్నట్టయితే అనిపించింది. అండ్ ఒక్క విషయం అండి. అసలు ఆ సాంగ్స్ ఏంటండి బాబు! ఊరికేనే వస్తే సాంగ్స్ వస్తున్నాయి. ఊరికే నా సాంగ్ వస్తుంటే ఫోన్ బయటికి తీసుకొని యూజ్ చేయాలనిపించింది. ప్లీజ్ నన్ను వదిలేసే. కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో ఇక్కడ. సో నార్మల్‌గా మూవీ చూసేటప్పుడు మనం ఫోన్ అయితే యూజ్ చేయం కదా! బట్ కొన్ని సీన్స్‌లో మనం ఫోన్ కూడా యూజ్ చేస్తాం ఈ మూవీ చూసేటప్పుడు. ఎందుకో మీరు అర్థం చేసుకోగలరు. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు రవితేజ అండ్ డింపుల్ హయాతి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. సో మన హీరో వచ్చేసి ఒక చిన్న పని మీద స్పెయిన్‌కి అయితే వెళ్తాడు. స్పెయిన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? దాని తర్వాత హీరో లైఫ్ ఎలా తలకిందులైంది అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. ఇంతకు మించి నేను ఒక్క చిన్న పాయింట్ చెప్పినా గాని మీకు మూవీ చూసే ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోద్ది. మనకు మూవీ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే మనకు హీరోయిన్ వచ్చేసి సెకండ్ హీరోయిన్ ఉంటుంది కదా! సో తను వస్తుంది. అక్కడి నుండి మనకు కామెడీ అనేది జనరేట్ అవుతుంది. మన హీరోతో పాటు వెన్నెల కిషోర్, సత్య అలానే మనకు సునీల్ క్యారెక్టర్ ఉన్నారు కదా! వీళ్ళందరూ కామెడీ అయితే జనరేట్ అయితే చేశారు. అది చాలా వర్కౌట్ కూడా అయింది. మూవీ నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం హిలేరియస్‌గా అయితే అనిపించింది. కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఒకటి తర్వాత ఇంకోటి కామెడీ సీన్స్ వస్తూ మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఉంది. సో చెప్పాను కదా! మెయిన్ టార్గెట్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామెడీ ఆడియన్స్‌కి మాత్రమే ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చొచ్చేమో. బట్ నాకైతే అంత ఇంప్రెసివ్‌గా అయితే అనిపించలేదు. యాస్ ఎ రివ్యూవర్ నాకు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టయితే చెప్పేస్తున్నాను. సో మూవీ వచ్చేసి అలా హై కాదు, ఇలా లో కాదు, మధ్యలో వస్తుంది. ఆ మధ్యలో కూడా ఒక మిడిల్ యాంగిల్ ఉంటుంది. సో ఆ మధ్యలో కొంచెం మీరు అటు ఇటు చేసుకోవచ్చు. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. మూవీ గురించి ఇంకో విషయం అయితే చెప్పాలి. టికెట్ ప్రైజెస్ వచ్చేసి 50, 70 ఇలా అయితే పెంచారు. దానివల్ల వచ్చేసి నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చేసి ప్రశాంతంగా సినిమాకైతే వెళ్ళొచ్చు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్నా గానీ ఒక 4-5 మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళు గానీ 150 గానీ 200 అయితే పెట్టుకోగలరు. దీనికి మించి ఎక్కువ పెట్టాలంటే అది బర్డెన్ అయిపోతుంది. అండ్ సినిమా చూసిన తర్వాత మనకు ఆ సాటిస్ఫాక్షన్ దొరక్కపోతే ఆ డబ్బులు వేస్టే కదా! సో మూవీ చూసినప్పుడు రీజనబుల్ ప్రైస్‌లో మనకు న్యాయం జరిగితే అంతకు మించి ఏముంటుంది చెప్పండి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మూవీ మాత్రం అయితే ఫన్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ చాలా బాగా అయితే నచ్చుతాయి కూడా. మీకు జస్ట్ ఎగ్జాంపుల్‌గా కొన్ని సీన్స్ అయితే చెప్తాను. హాస్పిటల్ సీన్ గానీ అండ్ మనకు సునీల్ వచ్చేసి షుగర్ అయితే వేస్తాడు జనరేటర్‌లో. ఆ సీన్ గానీ అలా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఒక ఫ్లోలో వచ్చేసి కామెడీ జనరేట్ చేసుకుంటూ మూవీ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ క్లైమాక్స్ వచ్చేసి అంత ఇంప్రెసివ్‌గా అయితే లేదండి. చాలా వీక్ క్లైమాక్స్. మూవీ
అవగొట్టేయాలి, సరే అవగొట్టేద్దాం అన్నట్టే ఉంది గానీ, ఒక ప్రాపర్ క్లైమాక్స్ లాగా అయితే నాకైతే అనిపించలేదు. రీసెంట్ టైమ్‌లో 'రవితేజ' ఫిలిమ్స్ చూసుకుంటే ఇది చాలా బెటర్ అంటాను. కామెడీ జోనర్ అయినా గానీ, మనకు న్యాయం అయితే చేశారు టికెట్ డబ్బులకి. ఆ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. బట్ మూవీ కంప్లీట్‌గా ఉందా అంటే, నాకంత సాటిస్ఫాక్షన్‌గా మూవీ కంప్లీట్‌గా ఇవ్వలేదు. లోపలేం లేదు డొల్లా. ఏదో వెలితైతే ఉంది. ఏదో చూసామన్నట్టే ఉంది గానీ, అరే! ప్రాపర్ ఫిల్మ్ చూసానురా, ఒక ఫుల్ మీల్స్ తిన్నాంరా అన్న ఫీలింగ్ అయితే లేదు. జస్ట్ కామెడీ సీన్స్‌తో నింపేసి బయటికి పంపించేసినట్టయితే అనిపించింది. సో, మూవీ నాకు ఇచ్చేసి ఓకేష్ ఫిల్మ్. సెకండ్ హాఫ్ కొంచెం వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్‌గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. టికెట్ ప్రైజెస్ తక్కువ ఉంటే. మనకు మూవీ కొంచెం న్యాయం అయితే చేస్తది. మీ టికెట్ డబ్బులకి సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది. మరి గొప్పగా హోప్స్ అయితే పెట్టుకోకండి. జస్ట్ ఫన్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోండి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.